హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి సిఎస్ఈ వర్సెస్ ఈసీఈ. ఏది మంచి బ్రాంచ్, ఏది తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చాలామందికి డౌట్. ఇప్పుడు వచ్చే మన 2025 స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. ఫస్ట్ మీ అందరికీ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఏ బ్రాంచ్ ఇప్పుడు హైప్లో ఉంది, ఏది తీసుకుంటే బెస్ట్ ఫ్యూచర్ అని చూడటం కాదు. నీకు అసలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నీకు దేని మీద ప్యాషన్ ఉంది అది తెలుసుకో ఫస్ట్. నీకు ఒక దాని మీద ప్యాషన్ ఉందంటే దాని మీద కంటిన్యూ అవుతుంటే ఆ ఇండస్ట్రీ ఎంత డౌన్లోకి వెళ్తున్నా నీ ప్యాషన్ బట్టి దాన్ని అప్లోకి తీసుకురావచ్చు. దాని మీద దృష్టి పెట్టు. అసలు కంటెంట్లోకి వస్తే సిఎస్ఈ వర్సెస్ ఈసీఈ స్టార్ట్ చేద్దామా. సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సిఎస్ఈలో మనం ఆల్ సాఫ్ట్వేర్ సైడే చూస్తాం. కోడింగ్ నీకు ఎంత బాగా కోడింగ్ రావాలి అంటే, నిద్రపోతున్నా సరే నేను పైథాన్లో ఒక క్వశ్చన్ అడిగితే వెంటనే ఆ కోడ్ రాసి జనరేట్ చేయాలి. అంత బాగా నీకు కోడింగ్ వస్తేనే సిఎస్ఈలో సర్వే అవ్వగలవు. నాట్ జస్ట్ ఇన్ సిఎస్ఈ, నీకు ఏ బ్రాంచ్లో అయినా ఇన్డెప్త్గా అన్నీ నేర్చుకోవాలి. అన్నీ ఏదో పైన నేర్చుకుంటే జీరో స్కిల్స్ ఉంటే ఎవరు నేను జాబ్లో పెట్టుకోడు. ఏదైనా ఒక్క స్కిల్ నీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలు. అందరూ చెప్తారు ఇప్పుడు సి లాంగ్వేజ్ బాగుంది, సి నేర్చుకో. 1 year లేటర్ పైథాన్, తర్వాత జావా అంటారు, తర్వాత లేదు వెబ్ డెవలప్మెంట్ అంటారు, లేదు ఫుల్ స్టాక్ అంటారు. ఇవన్నీ కాదు, ఏదైనా ఒక స్కిల్, పైథానా, జావానా, ఫుల్ స్టాకా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇలా ఇవన్నిటిలో ఒక డొమైన్ చూస్ చేసుకో. ఆ డొమైన్లో నీకు జస్ట్ బేసిక్ నుంచి ఇన్డెప్త్గా నువ్వు నిద్రపోతున్నా వచ్చి లేపడిగేటట్టుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకో. దాని మీద ప్రాక్టీస్ చేయి, ప్రాజెక్ట్స్ చేయి, హ్యాకథాన్స్ అటెండ్ అవ్వు, సెవరల్ మీటింగ్స్, వెబినార్స్ అటెండ్ అవ్వు. నీకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం దాని మీద స్పెండ్ చేయి. వీలవుతే ఆ నాలెడ్జ్ని ఇంకా కొంతమందికి ఎక్స్పోజ్ చేయి. దాన్ని ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండు, దాన్ని గిట్హబ్లో అప్లోడ్ చేస్తూ ఉండు. అప్పుడు నీకు ఆ స్కిల్ కంప్లీట్గా 100% వచ్చేస్తుంది. అప్పుడు ఆ 100% వచ్చిన స్కిల్ మీద అప్లికేషన్స్ పడతాయి. ఆ అప్లికేషన్స్ మీద జాబ్స్ అప్లై చేయి. ఆ జాబ్స్ అప్లై చేశాక మళ్ళీ ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ ఎప్పుడు మనకి పర్ఫెక్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వు. ఇంటర్వ్యూస్కి ఒకసారి ఫెయిల్యూర్ అవుతే నీకు జాబ్ రాదని అర్థం కాదు. ఎందుకు ఫెయిల్ అయ్యావో ఆ పాయింట్ని చెక్ చేసుకో. ఆ పాయింట్ నుంచి దాన్ని సర్వ్ చెయ్యి. దాన్ని 100 times బెటర్ అవ్వు. నెక్స్ట్ టైం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యావో అక్కడ విన్ అవ్వాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు సిఎస్ఈలో మనకంతా సాఫ్ట్వేర్ సైడ్ ఫుల్ కోడింగ్ రావాలి. ఈసీఈ వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోడింగ్ అని చెప్పి చాలామంది చెప్తారు. ఎస్, నిజంగానే ఈసీఈ అంటే సాఫ్ట్వేర్ కోడింగే. బట్ ఏంటంటే ఈసీఈ స్టడీ స్టూడెంట్స్కి అటు సాఫ్ట్వేర్ వెళ్ళాలా లేదా ఇటు హార్డ్వేర్ వెళ్ళాలా అని చెప్పి క్లారిటీ ఉండదు. ఫస్ట్ అసలు నువ్వు ఈ బ్రాంచ్లోకి ఎంటర్ అవుతున్నావు అంటేనే ఆ బ్రాంచ్ గురించి నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అండ్ నీకు ఎటు సైడ్ వెళ్ళాలని కూడా తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ఆ బ్రాంచ్లోకి ఎంటర్ అవ్వాలి. లేదు తెలియట్లేదు, నాకు సిఎస్ఈ చేయాలో ఈసీఈ చేయాలో తెలియట్లేదు, అసలు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలో హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలో తెలియట్లేదు, అందుకే నేను ఈసీఈ సైడ్ వెళ్తాను. ఈసీఈ 4 years చదివాక అప్పుడు నిదానంగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా హార్డ్వేర్ సైడ్ వెళ్దామా ఆలోచించుకుందాం అనుకుంటే వేస్ట్. 4 years ఆఫ్ బీటెక్ లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, అసలు మనం బీటెక్ వచ్చేదే ఒక స్కిల్ని అప్స్కిల్ చేసుకోవడానికి. ఆ అప్స్కిల్ చేసుకునే ప్రాసెస్లోనే నీకు అసలు ఎటువైపు వెళ్ళాలి అర్థమైపోయి ఒక స్కిల్ని పట్టుకొని దాన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటావు. అలాంటప్పుడు అన్నీ నేర్చుకుంటావా లేదా ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తావా? ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళటం ఈజీ, అన్నీ నేర్చుకొని కన్ఫ్యూజింగ్గా ఉండటం కష్టం. సో
ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఈసీ వచ్చేసరికి హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎక్కువ సర్క్యూట్స్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈసీఈ సైడ్ జాయిన్ అవ్వండి. లేదు మాకు అసలు ఈసీ సర్క్యూట్స్ డిజైన్ అంటే తెలీదు, అసలు ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు నేర్చుకుంటాం అన్నా రావచ్చు. అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఎలక్ట్రానిక్స్ అంటేనే మాకు చిరాకు, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే కంప్లీట్ సిఎస్సి వైపు రండి. ఓకేనా? అసలు మాకు డీప్ ఎలక్ట్రానిక్స్ అంటే పిచ్చి, ఎలక్ట్రానిక్స్ అనే కాదు ఎలక్ట్రికల్ అన్నా ఇంకా పిచ్చి అనుకుంటే త్రిబుల్ సైడ్ వెళ్తే బెస్ట్ నా ఒపీనియన్. ఎలక్ట్రానిక్స్ సైడ్ 100% నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా, ఎంబెడెడ్ సైడ్ వెళ్తా, రోబోటిక్స్ డిజైన్ చేస్తా, నా ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రానిక్సే అనుకుంటే ఈసీఈ సైడ్ వెళ్ళు. వన్స్ నువ్వు బ్రాంచ్లోకి సెలెక్ట్ చేసుకున్నాక సిఎస్సి అయితే ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకో. ఐదర్ జావా అయినా, పైథాన్ అయినా, వెబ్ డెవలప్మెంట్ అయినా, ఏదైనా ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావంటే నీకు అది అప్పుడే నాలెడ్జ్ ఉందని అర్థం కాదు. బయట సొసైటీలో ఉన్నదాన్ని బట్టి, నీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని బేసిక్ నుంచి ప్రొఫెషనల్ వరకు రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకొని, అది 1 year అయినా పట్టొచ్చు, 2 years అయినా పట్టొచ్చు, 3 years అయినా పట్టొచ్చు, ఎంత టైం అయినా తీసుకో. కానీ నీ బీటెక్లో ఉన్నప్పుడు ఆ ఒక్క స్కిల్ని కంప్లీట్గా నేర్చుకో. వన్స్ నీకు ఆ స్కిల్ వచ్చిందంటే ఇంటర్న్షిప్స్ ట్రై చేస్తూ ఉండు. ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండు. దాన్ని ఆ ప్రాజెక్ట్స్ చేసి నీ గిట్హబ్లో అప్లై చేయి. నువ్వు చేసింది ప్రతిదీ నీ లింక్డ్ఇన్లో కనిపించాలి. లింక్డ్ఇన్ ద్వారా ఇంటర్న్షిప్స్ అప్లై చేయి. అండ్ సర్వే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, దానిలో ఇంటర్న్షిప్స్కి అప్లై చేయి, ఇంటర్వ్యూ టిప్స్ చూడు. అండ్ వన్ మెయిన్ థింగ్, లింక్డ్ఇన్లో చాలా ఫేక్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫేక్ జాబ్స్, ఫేక్ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. లైక్ ఒక గ్రూప్ ఉంటుంది, జస్ట్ అసలు నీకు అది ఫేక్ అని ఎలా తెలియాలంటే, ఇప్పుడు నీకు అప్లికేషన్ పెడతావు, నీకు ఇంటర్న్షిప్కి ఇంట్రెస్ట్ ఉంది, అప్లికేషన్ పెడతావు, వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్కి అప్లికేషన్ పెడతావు. అప్లికేషన్ పెట్టేటప్పుడు నీ మెయిన్ ప్రాసెస్ ఏముండాలి? రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉండి రెజ్యూమ్ అప్లై చేస్తే నీ రెజ్యూమ్ బాగుంటే అప్పుడు వాళ్ళు ఫర్దర్గా వస్తారు. బట్ ఫేక్ అని ఎలా తెలియాలంటే, వాళ్ళు నిన్ను రెజ్యూమ్ అడగరు, ఒక ఫామ్ ఇస్తారు, నీ డీటెయిల్స్ అవుతాయి, పేరు, ఈమెయిల్ అడ్రస్, మొబైలు, ఇంట్రెస్టెడ్ డొమైన్, ఎన్ని నెలలు ఇంటర్న్షిప్ చేస్తావు అని చెప్పి అడుగుతారు. నువ్వు ఆ ఫామ్ ఫిల్ చేస్తే నీకు నెక్స్ట్ డే ఆఫర్ లెటర్ వస్తుంది. అసలు అది ఎక్కడైనా రియలా? నీకు వన్స్ ఫామ్ ఫిల్ చేయమన్నాడు అంటే అది ఫేక్. ఆ ఫామ్ ఫిల్ చేసినాక లింక్డ్ఇన్ ఫాలో అయ్యారా, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యారా, ఇలా అన్నీ అడుగుతారు. అలా అడిగారు, అసలు నీకు ఫామ్ ఫిల్ చేయమన్నట్టుగా కనిపించింది అంటే అది ఫేక్. 100% కాదు, 10,000% అది ఫేక్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఇంటర్న్షిప్స్కి ఎప్పుడు అప్లికేషన్ మనం పెట్టాలి, మన రెజ్యూమ్ని సెండ్ చేయాలి. మన రెజ్యూమ్ సెండ్ చేయకుండా నీకు ఇంటర్న్షిప్ పర్ జాబ్ అప్లికేషన్ వస్తుంది అంటే అది ఫేక్. అర్థమైందా? పోనీ నీకు నమ్మదలుచుకోవట్లేదు, ఫామ్ ఫిల్ చేయమంటున్నారు, వాళ్ళు క్లాసులు చెప్తారు, మనకి కొంచెం నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది కదా, ఏమైంది నేను ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకొని చేస్తా అని చెప్పి చేస్తావు. ఆన్ ది ఎండ్ నీకు అయిపోయింది, 2 to 3 months ఇంటర్న్షిప్ చేస్తే సర్టిఫికేట్ రావాలి. సర్టిఫికేట్ రావడానికి సర్టిఫికేట్కి మళ్ళీ ఫామ్ ఫిల్ చేయమంటారు. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు లాస్ట్లో 10,000 అంటున్నా, 1,000 రూపీస్ 2,000 రూపీస్ మనీ పే చేయండి, సర్టిఫికేట్ వస్తుంది అంటారు. సో మనీ పే చేయమని అడుగుతారు. అయ్యో, మనం ఇంతకాలం మన హాలిడేస్ని వేస్ట్ చేసి మరీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కోసం ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసినట్టు కావాలంటే సర్టిఫికేట్ ఉండాలి. మరి మనీ పే చేయకపోతే ఇంటర్న్షిప్ చేసినట్టు లెక్క కాదు అనుకొని మనీ పే చేసావు అనుకో, అది ఫేక్. ఇంకా అది నీకు కాలేజ్లో ప్లేస్మెంట్ సెల్కి సబ్మిట్ చేసేటప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఫేక్ ఇంటర్న్షిప్ లెటర్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు.
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? మెయిన్ టిప్ వచ్చేసరికి ఎప్పుడు ఫామ్ ఫిల్ చేసే ఇంటర్న్షిప్స్ చూడొద్దు. ఎప్పుడు మన రెజ్యూమ్ సెండ్ చేసేవే చూడండి. థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి, అందులో హండ్రెడ్స్ సెలెక్ట్ అవుతారు. ఆ హండ్రెడ్స్లో ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకోండి, అర్థమైందా? ఎప్పుడు నీకు 1-2 అప్లికేషన్స్ పెట్టగానే ఇంటర్న్షిప్ వచ్చేది. థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టాలి. థౌజండ్స్ కాదు కానీ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టాలి. హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్లో మెయిన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ రావాలి అంటే ఇంటర్వ్యూస్. ఎస్, ఇంటర్న్షిప్స్లో కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అసలు నీకు ఇంటర్న్షిప్లో ఇంటర్వ్యూ ఉంది, నువ్వు సెలెక్ట్ అయ్యావంటే పక్కా నీకు 100% బీటెక్ అయ్యే లోపల జాబ్ వస్తుంది అని హింటే. అంతలాగా నీకు ఇంటర్న్షిప్ నీ జాబ్కి చూపిస్తుంది వేరి. సో అది ది మెయిన్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మన ఈసీఈలోకి వచ్చేసరికి ఈసీఈలో కూడా సేమ్ అంతే. హార్డ్వేర్ సైడ్ జాబ్స్ ఉంటాయి, హార్డ్వేర్ సైడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఎంబెడెడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రోబోటిక్స్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. సేమ్ ఇలాగే లింక్డ్ఇన్లో ఫేక్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అవి దానికి కూడా జాగ్రత్తగా ఉండి చూసుకోండి, ప్రాజెక్ట్స్ చేయండి. ఈసీఈలో కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని గిట్హబ్ దాన్ని మళ్ళీ మీరు లింక్డ్ఇన్లో ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ చేసినవన్నీ చేసుకొని లింక్డ్ఇన్లో ప్రతి కంపెనీని ఫాలో అవ్వండి. ఆ కంపెనీ హెడ్ ఉంటారు కదా, వాళ్ళని ఫాలో అవ్వండి ప్రతి జాబ్. అండ్ ఇంకోటి, లింక్డ్ఇన్లో జాబ్ పేజెస్ ఉంటాయి, చాలా చాలా ఫేక్ జాబ్ పేజెస్ ఉంటాయి. అన్నీ ఫాలో అవ్వమాకండి. లైక్ మెయిన్ జాబ్ పేజెస్ని ఫాలో అయినా చాలు. మనం అన్ని చిన్న చిన్న జాబ్ పేజెస్ని ఫాలో అవ్వద్దు. అది మీరు వన్స్ ఆ జాబ్ పేజ్ని ఫాలో అవ్వదలుచుకున్నారు అంటే మీరు కొంచెం ట్రాప్లో పడుతున్నారు. అది రియలా ఫేక్ అని ఎలా తెలియాలంటే కంపెనీ నేమ్ ఉంటుంది. మనకు ఆ కంపెనీ నేమ్ చూడగానే సర్వే చెయ్యండి, అది రియలా ఫేకా అని చెప్పి. వన్స్ మీకు అక్కడే క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఐడి నెంబర్స్ ఉంటాయి. క్రెడెన్షియల్స్ ఐడి నెంబర్స్ ఉన్నాయంటే రియల్, లేదు అంటే ఫేక్. అండ్ నా రియల్ టైం చెప్పాలంటే ఇంతలా ఎందుకు ఫేక్ అని చెప్తున్నా అంటే, అంత జాగ్రత్తగా ఉండే నేను కూడా ఫేక్ ఇంటర్న్షిప్కి ట్రాప్ అయ్యా. అండ్ మనీ కూడా పే చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నా. అందుకు చెప్తున్నా. అది పేరు నేను చెప్పను, కానీ అది నాకు అప్లై చేసినప్పుడే డౌట్ వచ్చింది. ఏంటి కంపెనీ నేమ్ లేదు, ఏదో సర్వీసెస్ అని ఉంది అని చెప్పి, ఒక ఐడి లేదు. అండ్ గూగుల్లో చూసి అసలు కంపెనీ గురించి ఏమీ రావడం లేదు అని అనుకున్నా. కానీ ఎందుకో ఎంత నా మైండ్ చెప్తున్నా వినకుండా చేసేసా. బై ది ఎండ్ మనీ కూడా పే చేసి సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నా. వన్స్ మనీ పే ఎందుకు నాకు మనీ పే చేసేప్పటికే నాకు కంప్లీట్గా తెలిసిపోయింది. కానీ సర్టిఫికేట్ కావాలి, ఏదో ఒకటి ఇంటర్న్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ కోసం ఉంటుందని చెప్పి అలా చేయవలసి వచ్చింది తప్ప ఇంకోటి ఏమీ లేదు. అండ్ నేను అలా చేశాను కాబట్టి మీరు అలా అవ్వకూడదని చెప్పి నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈసీఈ తీసుకోవాలా, సిఎస్సి తీసుకుంటే కంప్లీట్గా మీకు దేని మీద ఉంటే పీరియారిటీ ఉంటే అదే తీసుకోండి. ఒకళ్ళు చెప్పారు సిఎస్సి తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి నేను సిఎస్సి వెళ్తా అంటే, నో, నీకు సిఎస్సి మీద ప్యాషన్ ఉంది, సో సిఎస్సి వెళ్ళు. ఇంకొకరు చెప్పారు, ఎవరో మా అంకుల్ చెప్పారు, మా మామయ్య చెప్పారు, ఈసీఈ తీసుకుంటే సిఎస్సి సాఫ్ట్వేర్ ఉంటుందంట, హార్డ్వేర్ ఉంటుందంట, సో నేను ఈసీఈ సెలెక్ట్ చేసుకుంటాను అంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మీకు ఈసీఈ ప్యాషన్ ఉంటే ఈసీఈ వెళ్ళు, సిఎస్సి ప్యాషన్ ఉంటే సిఎస్సి వెళ్ళు, లేదు అదర్ బ్రాంచెస్కి ప్యాషన్ ఉంటే అదర్ బ్రాంచెస్కి వెళ్ళు. అంతే తప్పించి దీంట్లోకి వెళ్తే ఫ్యూచర్ బాగుంటుందంట అని ప్రెడిక్ట్ చేసి వెళ్ళావా, నీ ఫ్యూచర్ అక్కడే ఒక స్టెప్ రాంగ్కి వెళ్తుంది, బ్యాక్ సైడ్కి అడుగు వేస్తుంది. లేదు ఏదో తెలిసి తెలియక ఇప్పుడు ఆల్రెడీ మాకు నచ్చని బ్రాంచ్లో ఉన్నాము అంటే ఇంకా మీకు నచ్చే సైడ్ ఇప్పటికైనా చూస్ చేసుకోండి. ఆ బ్రాంచ్లో ఉండండి, ఎగ్జామ్స్ రాయండి, పాస్ అవ్వండి. బట్
ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ బయట కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, నేర్చుకోండి. కంప్లీట్గా రోడ్ మ్యాప్స్ అన్ని సెట్ చేసుకోండి, ప్రాక్టీస్ అవ్వండి. ఇందులో కూడా స్కిల్ నేర్చుకోండి. రోజులో ఇందులోకి వచ్చేసాక మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళి చూసుకొని స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇందులోనే మీకు ఇంట్రెస్ట్ ఉండేది. ప్రతి బ్రాంచ్లో మీకు ఇంట్రెస్ట్ లేదు అని ఉండదు, ఏదో ఒక పాయింట్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన పాయింట్ని పట్టుకొని దాని మీద ఇంకా డబల్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటా, ప్యాషన్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకా బ్రాంచ్ వచ్చేసరికి మీకు దేని మీద అసలు ఇంట్రెస్ట్ ఉంటే అదే దాని మీదకే వెళ్ళండి. అర్థమైందా? బ్రాంచ్ అనేది మన ఇంజనీరింగ్లో మ్యాటర్ అనేది కాదు, మన స్కిల్సే మ్యాటర్. స్కిల్స్ ఉంటేనే జాబ్. నీ బ్రాంచ్, నీ డిగ్రీ సర్టిఫికేట్ బట్టి ఎవరు జాబ్ ఇవ్వరు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి